భీమా కొరగాం కేసులో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద వరవరరావు గారు మరియు ఇతర యాక్టివిస్టులు ఇంటలెక్చువల్స్ 2018వ సంవత్సరంలో అరెస్ట్ అయ్యారు. వాళ్ళ మీద ఉన్న అభియోగం ఏంటంటే గవర్నమెంట్ని డీస్టెబిలైజ్ చేస్తున్నారు, గవర్నమెంట్ని పడేయటానికి హింసని కూడా వాళ్ళు చేయడానికి రెడీగా ఉన్నారు అని సాక్ష్యాధారాలు దొరికాయని చెప్పి మరి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఈ టైంలో ఆయన వయసు ఇప్పుడు 82 సంవత్సరాలు. వరవరరావు గారి వయసు ఈ 82 సంవత్సరాల వయసుకి 2.5 సంవత్సరాల నుంచి ఆయన బెయిల్ గురించి పోరాడుతూనే ఉన్నారు. ఇప్పటికీ బాంబే హైకోర్టు ఆయనకి కండిషనల్ బెయిల్ 6 నెలలకి బెయిల్ ఇచ్చింది. బాంబే దాటిపోకూడదు, కేవలం మెడికల్ గ్రౌండ్స్ మీద బెయిల్ ఇచ్చిందనమాట. అయితే ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద ప్రైమా ఫేసీ కేసు ఉంటే అసలు బెయిల్ ఇవ్వకూడదు అని చెప్పి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు ఈ కేసులో వాదించారు. అయితే కోర్టు ఒక మాట అంది, ఆర్టికల్ 21 కింద రైట్ టు లైఫ్, పర్సనల్ లిబర్టీ అనేది అన్ని హక్కుల కన్నా గొప్ప హక్కు. అండర్ ట్రయల్స్ కూడా ఈ హక్కు వస్తుంది. అవతల వైపు లా ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా రైట్ టు లైఫ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి వరవరరావు గారికి ఆరోగ్యం బాగాలేనప్పుడు, గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ సరిపోనప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇంటర్వెన్షన్తో ఆయన్ని బాంబేలో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నానావతి హాస్పిటల్ తీసుకెళ్లారు. సో రైట్ టు లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ రైట్. ఆ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ వయోలేట్ అవుతున్నప్పుడు కోర్టు ఒక మ్యూట్ స్పెక్టేటర్ లాగా ఉండదు అని చెప్పి కోర్టు, బాంబే హైకోర్టు చెప్పింది. జస్టిస్ కృష్ణ అయ్యర్ ఎప్పుడో ఒక మాట అన్నారు, బెయిల్ ఈజ్ అ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. బెయిల్ ఈజ్ అ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అని. సో ఇది అన్ని కేసుల్లో వర్తిస్తుంది. కాకపోతే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది ఒక స్ట్రాంగ్ లా, ఇంకా చెప్పాలంటే ఒక డ్రెకోనియన్ లా. డైరెక్ట్గా సోవర్నిటీ, ఇంటిగ్రిటీని టార్గెట్ చేస్తూ ఎవరైనా ఏదైనా యాక్టివిటీస్ చేస్తే, టెర్రరిజం కానీ నక్సలిజం కానీ, ఆర్గనైజేషన్స్ అయినా ఇండివిజువల్స్ అయినా, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది. అయితే ఈ మొత్తం కేసు ముందుగా భీమా కొరగాం అనే అంశంతో ముడిపడింది. భీమా కొరగాం అనే ప్రాంతంలో ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ఒక పండగ జరుగుద్ది. అది దళిత్ విక్టరీ ఓవర్ అప్పర్ క్యాస్ట్స్. యాక్చువల్గా ఓ 200 సంవత్సరాల క్రితం పీష్వాస్కి బ్రిటిష్ ఆర్మీకి మధ్య యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు గెలిచారు. పీష్వాసు బ్రాహ్మలు. అప్పట్లో బ్రిటిష్ ఆర్మీలో మహర్ కంటింజెంట్ ఇక్కడ ఉండేవాళ్ళు ఎక్కువ దళితులు అన్నమాట. సో ఈ యుద్ధాన్ని బ్రిటిష్ పీష్వాస్ మధ్య కాకుండా దళితులు అప్పర్ క్యాస్ట్ మధ్య ఒక పవర్ విక్టరీ అనేది కనపడుతుంది అనమాట. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ దళిత్ విక్టరీ ఓవర్ అప్పర్ క్యాస్ట్ అని చెప్పి అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం జనవరి 1న భీమా కొరగాంలో ప్రతి సంవత్సరం వాళ్ళు ఒక సెలబ్రేషన్స్ లాగా చేస్తారు. బిఆర్ అంబేద్కర్ గారు బతుకున్నప్పుడు కూడా ఆయన కూడా ఈ భీమా కొరగాంని విజిట్ చేశారంట. అయితే 2018 జనవరి 1న ఈ ప్రాంతంలో ఆ సెలబ్రేషన్ టైంలో వాయిలెన్స్ అనేది జరిగింది, హింస. దీన్ని కొంతమంది ఉండి చేశారు. వాళ్ళు మొత్తం గవర్నమెంట్ డీస్టెబిలైజ్ చేశారని పెద్ద పన్నాగంలో ఇది చిన్న ప్లాట్ అని చెప్పి వాళ్ళకి సాక్ష్యాలు దొరికాయని చెప్పి అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద చాలామంది ఇంటలెక్చువల్స్ని ఆ టైంలో అరెస్ట్ చేశారు. దానిలో అప్పట్లో పేపర్లో ఒక కొత్త పదం కూడా చాలాసార్లు వచ్చింది, అర్బన్ నక్సల్స్ అని. అంటే ఎవరైతే ఇంటలెక్చువల్స్, ఎవరైతే పోయెట్స్, లాయర్స్, వీళ్ళందరూ జర్నలిస్టులు ఉన్నారో వీళ్ళందరూ అర్బన్లో అవేర్నెస్ తీసుకొస్తూ వాళ్ళు ఒక ఐడియాలజీని ప్రమోట్ చేస్తున్నారు, విచ్ ఈజ్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, యాంటీ గవర్నమెంట్ అని. కానీ అసలు అర్బన్ నక్సల్స్ అనే మాట ఉందా అని చెప్పి పార్లమెంట్లో ప్రశ్న అడిగినప్పుడు హోమ్ మినిస్టర్ అసలు ఇలాంటి పదమే లేదని చెప్పడం కూడా జరిగింది 2 సంవత్సరాల క్రితం. అయితే ఈ యాక్ట్ కింద, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద భీమా కొరగాం కేసుతో పోలీసుల కథనం, ఎన్ఐఏ వాళ్ళ కథనం ప్రకారం తీగలాగితే దొంకంతా కదిలింది. ఆ మొత్తం అక్కడ చాలామంది ప్లాన్ చేశారు, మాకు అంతా ల్యాప్టాప్స్లో అన్నిట్లో చాలా విషయాలు దొరికాయని చెప్పారు. అవి నిజంగా డైరెక్ట్గా వీళ్ళు హ్యాక్ చేశారా, సెడిషన్ చేశారా, గవర్నమెంట్ని డీస్టెబిలైజ్ చేయాలనుకున్నారా, ఇంకేమైనా అసాసినేషన్స్ ప్లాన్ చేశారా, దాని గురించి సాక్ష్యాధారాలకు సంబంధించి ఈ మధ్య ఒక కథనం కూడా పేపర్లో వచ్చింది. అదంతా ఏదో మాల్వేర్ అని, అలాంటి కథనాలు కూడా పేపర్లో వచ్చాయి.
ఎవరో కావాలని కొన్ని కంప్యూటర్స్లో అది మాల్వేర్ లాగా కంప్యూటర్స్లోకి సోకింపజేశారని చెప్పి ఇవన్నీ కూడా వచ్చాయి. అవన్నీ పక్కన పెడితే కోర్టు ఒక మాట అంది, అసలు ఇంకా ఈ భీమా కొరగాం మొత్తం ఈ సెడిషన్ కేసులో ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద అరెస్ట్ అయిన వాళ్ళ కేసులో ఇంకా ట్రయలే స్టార్ట్ అవ్వలేదు. దాదాపు 200 పైన విట్నెసెస్ని కోర్టు ఎగ్జామిన్ చేయాల్సి ఉంది. ఇదంతా అవ్వాలంటే ఈ 82 సంవత్సరాలు పెద్ద ఆయన ఎన్ని సంవత్సరాలు తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి జైల్లో కూర్చోవాలి. సో అక్యూజ్డ్ మన పీనల్ లాస్ ప్రకారం మనకు ఒక ప్రిన్సిపల్ ఉంది, ద గిల్ట్ ఆఫ్ ద అక్యూజ్డ్ షుడ్ బి ప్రూవ్డ్ బియాండ్ రీజనబుల్ డౌట్. అక్యూజ్డ్ ఆల్వేస్ హ్యావ్ ఎ బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఆ టైంలో వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం బెయిల్ ఇవ్వటంలో తప్పు లేదు. బెయిల్ ఈజ్ అ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఈ సందర్భంలో మనం అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ గురించి చూసుకోవాలి. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది టెర్రరిజం, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ వీటన్నిటికీ ఒక పెద్ద చెక్ అనమాట. దాంతోపాటు 2019లో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ సవరణ జరిగింది. నాట్ ఓన్లీ ఆర్గనైజేషన్స్, ఇండివిజువల్స్ ఆర్ ఆల్సో నౌ కమ్స్ అండర్ దిస్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. టెర్రరిజం కింద ఇంతవరకు మన వ్యవస్థల్ని వీటినే అన్లాఫుల్ కింద తీసుకొచ్చాం, కానీ వ్యక్తులను కూడా ఇండివిజువల్గా టెర్రరిస్టులని డిజిగ్నేట్ చేసే శక్తి ఇప్పుడు ఈ చట్టం కిందకు వచ్చేస్తుంది అనమాట. సో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు ఈ చట్టాన్ని చాలా తరచుగా వాడుతుంటారు. మనందరికీ తెలుసు, ఎన్ఐఏ అనేది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది 2008 ముంబై టెర్రర్ అటాక్స్ తర్వాత ఏర్పాటైంది. దానికి కూడా ఒక చట్టం ఉంది, ఎన్ఐఏ యాక్ట్ అని, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్. వీళ్ళకి కూడా ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఈ యాక్ట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ఒక ఆర్గనైజేషన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని కానీ ఏదైనా ఒక ఇండివిజువల్ని టెర్రరిస్ట్ అని డిజిగ్నేట్ చేయొచ్చు అనమాట. దాంతోపాటు టెర్రరిజంని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, టెర్రరిజంని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో, టెర్రరిజంని ఎవరైతే క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారో ఇవన్నీ కూడా ఈ చట్టం కిందకే వస్తాయి. దీని కింద ఎన్ఐఏ ఒక ప్రాపర్టీని కానీ వ్యక్తిని కానీ అరెస్ట్ చేయటం, సీజ్ చేయటం కూడా చేయొచ్చు. ఎన్ఐఏ ఇన్వెస్టిగేట్ చేయడం కూడా చేస్తుంది. 2019లో ఈ యాక్ట్ అమల్లోకి వచ్చి సవరణ అయినప్పుడు యాక్చువల్గా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967లోనే ఉంది, కానీ 2019లో ఇది అమెండ్మెంట్ వచ్చిందనమాట. దీనిలో కొన్ని కన్వెన్షన్స్ కూడా చేర్చారనమాట. కన్వెన్షన్ ఫర్ ద సప్రెషన్ ఆఫ్ టెర్రరిస్ట్ బాంబింగ్స్, కన్వెన్షన్ అగైన్స్ట్ టేకింగ్ ఆఫ్ హోస్టేజెస్, కన్వెన్షన్ ఫర్ ద సపరేషన్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ న్యూక్లియర్ టెర్రరిజం, ఇలా రకరకాల అంతర్జాతీయ ఒడంబడికలను కూడా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అమెండ్మెంట్ 2019 కింద చేర్చారనమాట. సో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ యాక్ట్. దీని మీద పూర్తి స్థాయి డీటెయిల్స్ కూడా చూసుకోవడం మంచిది. ఇది వరవర్రావు గారి బెయిల్ కథ.